ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి నామం పేరిట ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయకాల్పు శుభాలు. అనుదిన వాగ్దానాల ధ్యానం మీకు ఆశీర్వాదకరంగా ఉందని విశ్వసిస్తూ ప్రతిరోజు తన లేఖనాల ద్వారా మనల్ని బలపరుస్తున్న దేవుణ్ణి స్తుతిస్తున్నాను. నేడు కీర్తన ద్వారా ప్రభువుని స్తుతిద్దామా. పరమా పవిత్రునకు వరదివ్య తేజునకు వరదివ్య తేజునకు వరదివ్య తేజునకు నిరుపమా నందునకు నిరుపమా నందునకు నిపుణ వైద్యునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావా తారునకు మనుజావా తారునకు మనుజావా తారునకు శృంగారా ప్రభువునకు శృంగారా ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావా తారునకు మనుజావా తారునకు మనుజావా తారునకు. హల్లెలూయా. ఈ పాటలో ప్రభువుని స్తుతించే వచనాలు రాయబడ్డాయి. మంగళమే యేసునకు, దేవునికి స్తుతి. మనుజావతారంలో వచ్చి మన మధ్య తిరిగిన పవిత్రుడైన ప్రభువునకు స్తోత్రాలు. వర దివ్య తేజునకు స్తోత్రాలు. నిరుపామానందునకు స్తోత్రాలు. క్షేమాధిపతికి స్తోత్రాలు. కరుణా సంపన్నునికి స్తోత్రాలు. జ్ఞానదీప్తునకు స్తోత్రాలు అంటూ అనేక స్తుతి పదాలతో దేవుణ్ణి స్తుతించిన కీర్తన ఇది. నేటి వాగ్దానం యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనంలో మొదటి మాటలు చదువుతున్నాను. మరియు నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. ఏదైనా నీవు ఆలోచన చేస్తే అది నీకు స్థిరపరచబడుతుంది అని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. అయితే దేవుని బిడ్డలుగా మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి అంటే మేలైన ఆలోచన కలిగి జీవించాలి. మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి. చాలామంది మొదట ఆలోచనలో పాడైపోయి ఆలోచనల్లో తప్పిపోయి తర్వాత జీవితంలో తప్పిపోతారు, జీవితంలో పాడైపోతారు. ఏదైనా విషయం మొదట ఆలోచనల్లో పుట్టి తర్వాత క్రియారూపంలోనికి వస్తుంది. ఏ పనైనా సరే మొదట ఆలోచనతోనే ప్రారంభమవుతుంది, ఆ తర్వాత క్రియగా మారుతుంది. అది ఏ పనైనా కానీ నిద్రపోవాలి అనుకోండి, మొదట నిద్రపోదామని ఆలోచన చేస్తాం, తర్వాత నిద్రపోతాం. ఏదైనా తినాలి అనుకుంటే తిందామని అనుకుంటాము, తర్వాత తింటాం. ఎవరితో అయినా మాట్లాడాలని ఆలోచన చేస్తే ముందు ఆలోచించి ఆ తర్వాత వారికి కాల్ చేస్తాం. మందిరానికి రావాలి అంటే కూడా ముందు ఆలోచన వస్తేనే మందిరానికి రాగలుగుతాం. ఆలోచన 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 ఆలోచనే మనల్ని నడిపిస్తుంది. చాలామంది రోజుల్లో నేరస్తులుగా భయంకరమైన వ్యక్తులుగా జీవించడానికి కారణం మొదట వారు మంచి ఆలోచన లేని వారిగా ఉండడమే. వారి మనసులో వచ్చిన చెడు ఆలోచన వారిని చెడ్డ మార్గం వైపు నడిపిస్తుంది. దేవుడు ఆలోచనలో మార్పు రావాలి అని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మన మతాన్ని మార్చడానికో, వేషాన్ని మార్చడానికో, కులాన్ని మార్చడానికో, పిలుపులు మార్చడానికో కాదు, కానీ చెడిపోయిన మన ఆలోచనలు మార్చడానికి వచ్చారు. యోబు గ్రంథంలో ఎలీఫజ్ అను యోబు స్నేహితుడు మాట్లాడుతున్న మాటలు మనం చదివాం. నువ్వు ఏదైతే దేవుని కోసం చెయ్యాలనుకుంటున్నావో, దేవుని కోసం ఇంతగా నిలబడాలనుకుంటున్నావో, దేవుడు నీ ఆలోచన స్థిరపరుస్తాడు అని యోబుతో తన స్నేహితుడు మాట్లాడిన మాటలు ఇవి. ఈరోజు దేవుని వాగ్దానం మనతో మాట్లాడుతుంది.
ఈరోజు ఏదైతే ఆలోచన కలిగి ఉన్నావో, బహుశా ఒక వ్యాపారం కోసమో, బిడ్డల భవిష్యత్తు కోసమో, ఉద్యోగం కోసమో, నీ ఆరోగ్యం కోసమో రకరకాల ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం. ఈరోజు ఏ ఆలోచన అయితే తలపెడుతున్నావో ఆ ఆలోచన దేవుని ఎదుట ఉంచు. ఆలోచన సరైందో కాదో దేవుని ప్రార్థించి చూడు. ఆయన నీ ఆలోచన స్థిరపరుస్తాడు. దేవుని కొరకు ఏ ఆలోచన అయితే చేస్తున్నావో, ఆయన కొరకు ఎంతగా అయితే ప్రయత్నిస్తున్నావో, ఆయనకు మహిమ తేవడానికి ఆలోచన కలిగి ఉన్నావో ఆ ఆలోచన స్థిరపరిచే దేవుడు ఆయన. స్థిరపరిచే దేవుని ఎదుట మీ ఆలోచన ఉంచండి. ఆయన మీ ఆలోచనలన్నీ నెరవేర్చేవాడు, స్థిరపరిచి దాన్ని క్రియారూపం చేసేవాడు. ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి. ప్రార్థన: కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియులను ఈ దినమంతా ఈ మాటల ద్వారా బలపరచండి. ఎవరు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారో వారి ఆలోచన మేలైనప్పుడు వాటిని నెరవేర్చు దేవుడు అని, స్థిరపరిచి క్రియారూపం చేసే దేవుడు అని, సఫలం చేసే దేవుడు అని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నీ బిడ్డలుగా మేలైన ఆలోచన కలిగి మీ నామానికి మహిమ తెచ్చే వారముగా మమ్మల్ని ఉంచమని, ఎవరైతే ఈ మాటలతో ఏకీవిస్తున్నారో వారి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని సఫలం చేసి వారి ప్రతి యోచనను స్థిరపరచమనడు యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మీ యాజ్ వెల్. థ్యాంక్ యూ.